హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు లేచి పల్లవి ఆ బుగ్గ మీద ఈ బుగ్గ మీద నుదుటి మీద ముద్దెచ్చి జ్ఞాన్ వైపు చూశాడు. మా అమ్మ నేను కిస్ చేస్తాను అని గుర్రుగా చూస్తూ చైతుకి చెప్పాడు. చైతు పల్లవి ఆ మాటకి చిన్నగా నవ్వేశారు. పల్లవి నీకెలా ఉంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. నువ్వు మొహమాటానికి పోయి నాకు బాగానే ఉంది అని అబద్ధాలు చెప్పకు. నువ్వు కళ్ళు తెరిచావు, నాకు అదే 10,000 అని చైతు అన్నాడు. నాకంతా బాగానే ఉంది చైతు, నా బేబీ అని పల్లవి వెంటనే పొట్ట మీద చేయి పెట్టుకుంది. బేబీకి ఏం కాలేదురా, చాలా హెల్దీగా ఉంది, నువ్వు అస్సలు టెన్షన్ పడకు అని చైతు పల్లవి తలని నిమురుతూ చెప్పాడు. అలా అయితే ఇక నాకు ఏ ప్రాబ్లం లేనట్టే, కాకపోతే కాస్త నీరసంగా ఉంది, నువ్వే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి మరి అని పల్లవి క్యూట్గా చెప్పింది. చైతు నవ్వి లైఫ్ లాంగ్ మోస్తాను, ఇలాంటి పొజిషన్లోకి ఇంకెప్పుడు నిన్ను తీసుకురాను, ఇంకెప్పటికీ కూడా. నేను చాలా కేర్గా ఉండాల్సింది, తప్పంతా నాదే. నువ్వు బయటికి వెళ్తానంటే నేను దగ్గరుండి తీసుకెళ్ళి ఉండాల్సింది. సారీరా, ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా పంపను. నీకేం కావాలన్నా ఏం చేయాలన్నా అంతా నాతోనే అని చైతు చెప్పాడు. నేను కూడా నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళను, చావైనా బ్రతుకైనా నీతో నేను ఫిక్స్ అయిపోయాను. కేవలం నువ్వు లేకుండా ఒకసారి బయటకు వచ్చినందుకే ఇలా జరిగింది. అప్పుడు కార్తిక్ని కలిసినందుకు గొడవైంది, ఇప్పుడు ఇలా ఒంటరిగా బయటకు వచ్చినందుకు ఇదిగో చావు దాకా వెళ్ళొచ్చాను. ఇక ఎప్పుడూ నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళను చైతు, నువ్వు నా నీడలా ఉండాలి, అప్పుడే నాకేం కాదు అని పల్లవి చెప్పింది. అంతలో రోషన్ విద్య డాక్టర్ని తీసుకొని రావడంతో చైతు లేచి నిలబడ్డాడు. డాక్టర్ పల్లవి బీపీ చెక్ చేసి అంతా ఓకే, కాస్త లో బీపీ, ఇంటికి వెళ్ళగానే కాస్త ఫుడ్ జ్యూసెస్ అన్నీ ఇవ్వండి, మరీ ముఖ్యంగా ఒంటరిగా కేర్లెస్గా ఎక్కడికంటే ఎక్కడికి పంపకండి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయి అని డాక్టర్ కాస్త గట్టిగానే చెప్పాడు. లేదు డాక్టర్, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వదు, థ్యాంక్ యూ సో మచ్. రాగానే పోలీస్ కేసు వగేరా అంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు తెలుసు మెడికల్ క్యాంప్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ మీరు వాటిని పక్కన పెట్టి చాలా బాగా హెల్ప్ చేశారు అని చైతు చెప్పాడు. ఇట్స్ ఓకే, మీరు బాగా పేరు ఉన్న వాళ్ళని నాకు తెలుసు, ఏ చిన్నదైనా కూడా బయటికి వెళ్తే చాలా పెద్ద న్యూస్గా మారిపోతుంది, అందుకే సైలెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చాను. టేక్ కేర్, ఇక మీరు వెళ్ళిపోవచ్చు, నథింగ్ టు వరీ. కాకపోతే రెగ్యులర్ చెకప్ చేసే డాక్టర్ దగ్గరికి తనని తీసుకువెళ్ళండి, ట్యాబ్లెట్స్ ఏమైనా బలానికి రాస్తారు అని డాక్టర్ చెప్పడంతో చైతు మరోసారి థ్యాంక్స్ చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోవడంతో నర్స్ వచ్చి పల్లవి చేతికి ఉన్న ఐవీ ట్యూబ్ రిమూవ్ చేశాక పల్లవి కాస్త రిలాక్స్గా ఫీల్ అయింది. పల్లవి ఇక ఇంటికి వెళ్దాం, చూడు కాస్త చీకటి పడింది, నానమ్మ కాల్ చేసింది, చేతికి దెబ్బ ఏంటి అంటే ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి అని చైతు అన్నాడు. అవసరం లేదు చైతు, దారిలో వెళ్తూ ఒక ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకుంటాను, ఓ 10 రోజులు అలాగే కంటిన్యూ చేస్తే దెబ్బ మాయమైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం అవసరమా? నాకైతే ఇష్టం లేదు. పైగా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఒకదాని మీద మరొకటి ఒక అబద్ధం చెప్పుకుంటూ పోవాలి, ఎందుకదంతా అని పల్లవి అనింది. సరే నీ ఇష్టం అని పల్లవిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. రోషన్ జ్ఞాన్ని ఎత్తుకోవడంతో అందరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కారులో పల్లవిని తన గుండెల మీద నుండి కొంచెం కూడా కదలనివ్వకుండా అలాగే పట్టుకొని కూర్చున్నాడు చైతు. పల్లవికి వసు మాటలు మొత్తంలో మైండ్లో తిరుగుతూ ఉంటే ప్రవీణ్ గుర్తు రాగానే కలిసింది ఒక్కసారి అయినా జీవితం మొత్తం గుర్తుపెట్టుకొని అంత మంచి మనసున్నవాడు, దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకొని వెళ్ళిపోతాడు, ఎందుకని అని పల్లవి అనుకోగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. చైతు చేతిని పల్లవి చెంప మీద వేయగానే కన్నీటి చెమ్మ తగిలి కంగారుతో తన చిన్ పట్టుకొని తలలేపాడు. పల్లవి చైతు వైపు చూసి చిన్న నవ్వు నవ్వి చైతు గుండె మీద ముద్దిచ్చి, నా ప్రేమ నాకు ఎన్ని అవరోధాలు వచ్చినా దూరం అవ్వలేదు, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే అని పల్లవి అనుకోవడం స్పష్టంగా విన్న చైతు పల్లవిని మరింత గట్టిగా పట్టుకొని తల మీద ముద్దిచ్చాడు. షాపింగ్ మాల్ రావడంతో చైతు దిగి పల్లవిని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే పల్లవి అలాగే చైతు మెడ చుట్టూ చేతులు వేసి అలాగే చూడ్డం చూసి, ఏంట్రా అలా చూస్తున్నావు అని చైతు అడిగాడు. ఏం లేదు, ఇలాంటి అదృష్టం ఎంతమంది భార్యలకు వస్తుంది, అసలు ఇంతమంది జనంలో నా మొగుడిలా ఎత్తుకొని వెళ్తుంటే ఎంత బాగుందో తెలుసా, నువ్వు నాకు చాలా ముద్దొస్తున్నావురా అని పల్లవి అనింది. చైతు మొహంలో అందంగా నవ్వు చేరడం చూసిన పల్లవికి అప్పటి వరకు ఉన్న దిగులు పక్కకి వెళ్ళిపోయింది. చైతు ఒక షోరూమ్కి తీసుకొని వెళ్ళడంతో విద్య ఒక ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ తెచ్చి పల్లవికి ఇచ్చింది. చైతు దింపు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను అని పల్లవి అనింది. నువ్వే, నేను కూడా వస్తాను, నువ్వు చాలా నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పాడు, ఒకవేళ కళ్ళు తిరిగితే అని చైతు అన్నాడు. ఎందుకో పల్లవికి కూడా వద్దు అని చెప్పాలి అనిపించలేదు. అసలు కళ్ళు తెరిచి చైతుని చూస్తాను అనుకొని పల్లవి ఇప్పుడు చైతు పక్కనుంటే మనసుకి చెప్పలేని హాయి కలిగింది. సరే పద అని ఒక్క మాటతో చెప్పేసింది పల్లవి.
ఇద్దరూ కలిసి ట్రయల్ రూమ్లోకి వెళ్ళారు. పల్లవిని మెల్లగా దింపి తన డ్రెస్ చేంజ్కి చైతు హెల్ప్ చేశాడు. పల్లవి హ్యాండ్ మీద ప్రెషర్ లేకుండా డ్రెస్ మార్చుకొని బాగున్నానా అని అడిగింది. చైతు నవ్వి నీకేంట్రా బంగారు బొమ్మవి అని నవ్వుతూ చెప్పాడు. మళ్ళీ యథావిధిగా పల్లవిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు చైతు. విద్య ఇద్దరిని చూసి నవ్వుతూ ఉండడంతో రోషన్ గమనించి నిన్ను కూడా నేను మొయ్యగలను అని చిన్నగా జ్ఞాన్కి వినిపించకుండా అన్నాడు. విద్య రోషన్ వైపు చూసి అంటే వసు దగ్గరికి వెళ్ళి నేను బలవ్వాలా అని అడిగింది. రోషన్ తల కొట్టుకొని ప్రపంచంలో నీలాంటి మేధావి ఎక్కడా ఉండదు తెలుసా అని అన్నాడు. యా ఐ నో అని విద్య రెబల్లా నవ్వింది. జ్ఞాన్ నోటి మీద చెయ్యి అటు పెట్టుకొని నవ్వడంతో నీకు అర్థమైనంత దానికి అర్థం కాలేదు జ్ఞాన్ అని రోషన్ అన్నాడు. బాబాయ్ విద్య ఆంటీ ఫస్ట్ నుండి అంతే అని అన్నాడు. తప్పదురా వేగాలి లైఫ్ లాంగ్ అని మాట ఇచ్చేశాను. అయినా ఆంటీ కాదు పిన్ని అను బాగుంటుంది అని రోషన్ అన్నాడు. అలాగే బాబాయ్ అవును అమ్మని డాడ్ ఎందుకు ఎత్తుకున్నాడు అని జ్ఞాన్ అడిగాడు. అమ్మకి కాళ్ళు నొప్పులంట అందుకే పాపం డాడీ హెల్ప్ చేస్తున్నాడు అని రోషన్ చెప్పాడు. హో అవునా ఐ లవ్ డాడ్ అమ్మని భలే ఎత్తుకున్నాడు అని జ్ఞాన్ అన్నాడు. అందరూ కార్ దగ్గరికి రీచ్ అవ్వడంతో ఇంటికి స్టార్ట్ అయ్యారు. చైతు దీపుకి కాల్ చేసి చిన్మయిని ఇంటికి తీసుకొనిరా అని మిగిలిన విషయాలు చెప్పి కాల్ కట్ చేశాడు. కార్ ఇంటికి చేరుకునేసరికి అరగంట పైనే పట్టింది. కార్ దిగగానే చైతు పల్లవిని ఎత్తుకున్నాడు. చైతు ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది దించు నేనే నడుస్తాను అని పల్లవి అనింది. అక్కర్లేదు నేను ఏదో ఒకటి చెప్తాను సైలెంట్గా పద అని చైతు పల్లవిని అలానే ఎత్తుకొని ఇంట్లోకి వచ్చాడు. వెనకే రోషన్ విద్య జ్ఞాన్ కూడా వచ్చారు. పల్లవిని చూడగానే అందరూ చైతు వైపు చూసి చైతు ఏమైంది నాన్న పల్లవిని ఎత్తుకొని వస్తున్నావు అని మహాగారు అడగడంతో వెంటనే నీరజ లేచి ఏమైంది చైతు అని కాస్త కంగారుగానే అడిగింది. ఏం లేదు నానమ్మ పల్లవికి కాస్త తల తిరిగినట్టు అయింది అందుకే ఎత్తుకొని వస్తున్నా ఇంకేం లేదు అని చైతు అన్నాడు. అప్పుడే గదిలో నుండి బయటికి వచ్చిన వసు పల్లవిని చూసి షాక్ అయింది. పల్లవి చైతు కూడా వసుని చూశారు. పల్లవి వసుని చూడగానే చైతు షర్ట్ని తన పిడికిలిలో బంధించి గట్టిగా పట్టుకుంది. అది భయంతో అని చైతుకు అర్థమవడానికి క్షణం కూడా పట్టలేదు. సరే వెళ్ళు చైతు అని నీరజ అనడంతో అమ్మ వసుతో ఒక జాబ్ విషయం మాట్లాడాలి మాట్లాడాక ఒకేసారి పల్లవిని పైకి తీసుకెళ్తాను అని మరో మాటకి తావు లేకుండా వసు రూమ్ వైపు అడుగు వేశాడు. రోషన్ విద్య కూడా వెనకే వెళ్లారు. మిగిలిన అందరూ పెద్దగా పట్టించుకోకుండా మాటల్లో పడిపోయారు. చైతు పల్లవితో వసు గది దగ్గరికి వెళ్ళి బయట నిలబడి ఉన్న తనని సూటిగా చూస్తూ నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది ఒకసారి లోపలికి వెళ్దామా అని చైతు సీరియస్ టోన్తో చెప్పాడు. వసు చైతు కళ్ళల్లో కనిపించే కోపం మాటల కఠినత్వం చూసి అడుగు తనకి తెలియకుండానే గదిలోకి వెనక్కి వేసింది. చైతు అడుగు ముందుకు పడుతుంటే వసు అడుగు వెనక్కి పడుతోంది. గదిలోకి వెళ్ళాక చైతు చేయి పైకెత్తి లాగిపెట్టి కొట్టాలనుకునే ఆఖరి క్షణంలో పల్లవి చైతు చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేసింది. వసు మాత్రం స్థిరంగా కళ్ళప్పగించి అలాగే చూస్తూ నిలబడి ఉంది. పల్లవి భయపడుతూ కనిపించడంతో చైతు తన కోపాన్ని మొత్తం పక్కకి నెట్టి పల్లవి కళ్ళు తెరువురా పక్కకి తప్పుకో అని కోపాన్ని లోపలే అణిచిపెట్టి చాలా నెమ్మదిగా ప్రేమగా చెప్పాడు. ఎందుకు చైతు వసుని కొడుతున్నావు తనేం చేసింది అని పల్లవి అడిగింది. ఏం చేసిందో నీకు తెలియదా నిన్ను తీసుకెళ్ళింది తనే నిన్ను చంపాలని చూసింది తనే మరెందుకు ఇలా అడ్డుపడుతున్నావు నువ్వు ఇప్పుడు కనీసం నా కోపం తగ్గాలంటే తన 2 చెంపలు వాచిపోతే కానీ నాకు మనశ్శాంతి రాదు. పైగా ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. కొద్ది రోజులు ఇది అని చైతు ఆ మాటని లోపలికి అణిచిపెట్టి జైల్లో మగ్గితే అప్పుడు సరైన దారికొస్తుంది అని చైతు ఆవేశంగా అన్నాడు. తను నన్ను తీసుకెళ్ళిందని ఎవరు చెప్పారు నీకు నేను చెప్పానా పోనీ నువ్వు చూసావా అని పల్లవి అడిగింది. అదేంటి పల్లవి నిన్ను తీసుకెళ్ళింది వసునే కదా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది కూడా తనే కదా అని విద్య ముందుకొచ్చి ఆవేశంగా అడిగింది. కాదు కాదు వసుకి ఈ విషయంకి అసలు కొంచెం కూడా సంబంధమే లేదు. నేను తనని నీ పెళ్లి చూపుల తర్వాత ఇక్కడే చూడ్డం అని పల్లవి విద్య వైపు చైతు వైపు మార్చి మార్చి చూస్తూ చెప్పింది. పల్లవి అబద్ధాలు చెప్పకు మేము చాలా డీటెయిల్స్ కనుక్కున్నాం అన్నింటికీ మించి హరిణి సుమంత్ మాకు చెప్పారు నిన్ను తీసుకెళ్ళింది వసునే అని రోషన్ అన్నాడు. అయితే వాళ్ళు చెప్పింది అబద్ధం సార్ వాళ్ళకి వసుకి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు ఎందుకు అబద్ధాలు చెప్పారో నాకు తెలియదు కానీ నేను ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం వసు కాదు. మీరు మీ సాక్ష్యాలని హరిణిని సుమంత్ని నమ్ముతారా లేక నన్ను నమ్ముతారా అని పల్లవి సూటిగా ప్రశ్నించింది. పల్లవి నిజం దాయడం వల్ల నీకేం ఒరుగుతుంది అని చైతు వసుని చూస్తూ పళ్ళు కురుకుతూ అన్నాడు.
అయ్యో చైతు, నీతో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంకి వసుకి సంబంధం లేదని చెప్తున్నా కదా, నువ్వు నమ్మవా నన్ను అని పల్లవి ఈసారి కాస్త రెట్టించి అడిగింది. ఇప్పుడేమంటావు? తనకి ఈ విషయంకి సంబంధం లేదంటావు. నేనే ఏదేదో ఊహించుకుంటున్నాను అంటున్నావు. ఇప్పుడు నేను నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలంటావు, అంతేనా అని చైతు సీరియస్గా అడిగాడు. చూడకుండా ఒకరి గురించి ఎలా అనలైజ్ చేస్తావు? నేను చెప్తున్నాను కదా, నాకు ఇది జరిగింది వసు వల్ల కాదు. అసలు తనకి దీనికి సంబంధమే లేదు. దయచేసి చైతు, నువ్వు ఇక్కడ నుండి రూమ్లోకి వెళ్ళు. విద్య, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తావా అని పల్లవి అడిగింది. చైతు అక్కడ క్షణం కూడా ఉండకుండా వేగంగా అడుగులు వేసుకొని మెట్లు క్షణాల్లో ఎక్కి రూమ్లోకి వెళ్ళిపోయాడు. విద్య పల్లవిని పట్టుకొని చిన్నగా తీసుకెళ్తూ ఉంటే పల్లవి క్షణం పాటు ఆగి వెనక్కి తిరిగి వసు వైపు ఒకసారి చూసి మళ్ళీ ముందుకు నడిచింది. వెనకే రోషన్ కూడా వెళ్ళాడు. ముగ్గురు బయటికి వెళ్ళాక రోషన్ పల్లవి దగ్గరికి వెళ్ళి చిన్నగా, పల్లవి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఇదంతా వసు చేసింది అనే దానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తన లొకేషన్ నువ్వున్న ప్లేస్లోనే చూపిస్తుంది. అలాగే మా దగ్గర వేరే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఎందుకని ఖచ్చితంగా కాదని చెప్తున్నావు? ఏదైనా రీజన్ ఉందా అని రోషన్ అడిగాడు. సార్, చైతు ఆవేశంలో ఉన్నాడు, అందుకే అనుకుంటా నన్ను అర్థం చేసుకోలేదు. మీరు అనుకున్నది కరెక్టే. నా కారణాలు నాకు ఉన్నాయి. దయచేసి వసుని ఎవరూ తప్పుగా అనుకోవద్దు. తను చాలా మంచిది. నేను చెప్తున్నాను, తను చాలా మంచిది. మీరు ఇది జరిగింది కదా అనేసి తనని దూరం పెట్టడం, అందరి ముందు అవాయిడ్ చేయడం అసలు చేయొద్దు. ఎందుకు, ఏంటి అని అడిగితే చెప్పే పరిస్థితి కాదు నాది. అందుకే చెప్పలేకపోతున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారు కదా అని పల్లవి అడిగింది. పల్లవి, నువ్వు అల్లరి చేసే అమ్మాయివి, ఎలా మాట్లాడాలో తెలియని అమ్మాయివి అనుకున్నాను. కానీ ఈ పెళ్ళి జరిగాక నీలో డ్రాస్టింగ్ చేంజ్ చూశాను. జ్ఞాన్ విషయంలో, అన్నయ్య విషయంలో, కుటుంబం విషయంలో, ఇప్పుడు ఇదిగో ఈ విషయంలో. నేను నిన్ను నమ్ముతున్నాను. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. అదేంటో నువ్వే సాల్వ్ చేసుకో. మా హెల్ప్ అవసరమైతే మాత్రం తప్పకుండా మేమున్నామని గుర్తుపెట్టుకో చాలు. ఏమంటావు విద్య అని రోషన్ నవ్వుతూ అడిగాడు. మా రోషన్ సార్ ఏది చెప్తే అది కరెక్ట్. ఏమంటావు పల్లవి, ఓకే కదా అని విద్య నవ్వుతూ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.